తప్పు ఆయనదే కాదు, నాది కూడా ఉంది. చిన్నప్పటి నుంచి అసలు ప్రేమంటే ఏంటో కూడా తెలియకుండా పెరిగాను నేను. ఎవరైనా నన్ను ఇష్టపడినా ప్రేమించినా తిరిగి వాళ్ళని ప్రేమించడమే తెలుసు తప్ప ద్వేషించటం నాకు తెలీదు. విన్నావుగా, ఏ ప్రేమకి నోచుకొని ఆ మనసు పడే ఆవేదన్ని అది అర్థం చేసుకుని మారతావని ఎన్నాళ్ళు నువ్వు ఎన్ని ఎదవేషాలు ఇచ్చినా భరించాను. నువ్వు అన్నది నిజం. ఒకప్పుడు నిజమైన ప్రేమకు అర్థం ఏంటో నాకు తెలీదు, కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో సంధ్య వల్ల తెలుసుకున్నాను. ఇలాంటి మాటలు చెప్పడం నీకు కొత్త ఏం కాదుగా. లేదు బావా, అది సంధ్యను చూడకముందు. ఇప్పుడు నా జీవితంలో సంధ్య తప్ప ఇంకెవరూ లేరు. నిన్ను మారుస్తానని మీ వాళ్ళకి మాటిచ్చాను, కానీ ఈరోజు సంధ్య ప్రేమే నిన్ను మార్చిందని తెలుసుకుని ఆనందపడుతున్నాను. నేనెప్పుడు సంధ్య కళ్ళల్లో చూసినా నువ్వే కనపడాలి, కానీ కన్నీళ్ళు కనపడకూడదు. ఐ ప్రామిస్. ఈ రోజు అయ్యి హ్యాపీ ఐషాడు నీకు అవ్వకుండా శ్రీకి పెళ్ళైపోతుందనా? కాదు, శ్రీ మంచోడు అయిపోయాడు కదా, ఇక నేను ఎవరిని తిట్టాలి? నువ్వు కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, అమ్మాయిని తిట్టుకోవచ్చు. ఇదిగో అమ్మాయిని పెళ్లి చేసుకోమని మొత్తం నన్ను అడగదు. అబ్బాయిని చేసుకుంటావే? అది కాదు అని అర్థం. బావా, నా పెళ్లి కట్నంగా ఏమిస్తావు? ఏం కావాలి? బామ్మని పెళ్లి చేసుకోవాలి. నవ్వక ఎస్పీ ఇన్నాళ్ళకు మనస్ఫూర్తిగా నవ్వితే ఆ నవ్వు కాసేపు కూడా లేకుండా చేసావు కదయ్యా. చూడు మైదానం, నీ నుంచి మాకు నిజం తెలియాలి. అసలు ఏం జరిగిందని ఎస్పీ తన జీవితంలో నవ్వును పోగొట్టున్నాడు? అందరూ బాగుండాలని కోరుకునే ఓ మంచి మనిషి జీవితం బాగుండాలని మనం కోరుకోవడం తప్ప? ఎస్పీని ప్రేమించి ఆయనే తన ప్రాణంగా భావించే భామకి తన జీవితంలో చోటు ఇవ్వలేడా? లేక ఈ అమ్మాయికి అర్హత లేదా? చెప్పు మైదానం. ఈ అమ్మాయికే కాదు, ఏ అమ్మాయికి ఎస్పీ మనసులో స్థానం లేదు. ఎందుకంటే ఆ స్థానాన్ని ఎప్పుడో ఒకరికి ఇచ్చేశాడు. ఆమె ఎవరో కాదు, వీళ్ళక్క భవాని. ఇప్పుడు శత్రువులుగా ఉన్న ఎస్పీ భవానీలు చిన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. నాన్న, అది మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు తెలుసమ్మా. చూడు ప్రకాష్, మీ ప్రేమ వివాహానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మీకంటే ముందు ఇంకో ప్రేమ జంటకి పెళ్లి కావాలి. అటు చూడు, వాళ్ళు మీ అక్క లక్ష్మి, నా అన్న కొడుకు విష్ణు. ముందు వాళ్ళ పెళ్లికి మీ నాన్న నొప్పించు, మీ పెళ్లి నేను చేస్తాను. రాయ్ నీలకంఠం, బయటికి రారా. ఇప్పటిదాకా నీకు నాకు ఆధిపత్యంలోనూ వ్యాపారంలోనే శత్రుత్వంరా. ఇప్పుడు కుటుంబంలోనూ చిచ్చు పెడతామనుకుంటున్నావా? అబ్బా అమ్మాలని అన్న కొడుకి నా కూతురు నుంచి పెళ్లి చేయడం ఏంట్రా? రాయుడు, నా మాట విను. మన మధ్య ఉన్న పగలకి పిల్లల ప్రేమను బలి చేయటం ఎందుకు? వద్దు, ఇంకేం చెప్పొద్దు. నీ అన్న కొడుకు నా కూతురు వెంట పడుతున్నాడని నాకు మళ్ళీ తెలిసిందో వాడిని అడ్డంగా నరికి పారేస్తాను, గుర్తుంచుకో. నువ్వెందుకురా బాధపడతావు? బాబాయ్, నేను లక్ష్మి కలిసి జీవించే మార్గమే లేదా? రేయ్, మీ ఇద్దరి పెళ్లి చేయడానికి అవసరమైతే నేను ఆ రాయుడు కాళ్ళు పట్టుకుంటాను. నీ పెళ్లి కాదు, భవానీ ప్రకాష్ల పెళ్లి కూడా నేనే జరిపిస్తాను. నీ ప్రేమ పెళ్లిపేటల మీదకి రావాలంటే నేను చెప్పినట్టు ఆ అమ్మాయికో లెటర్ రాయి. ప్రియమైన లక్ష్మికి మన ప్రేమని మా బాబాయ్ అంగీకరించాడు, కానీ మన పెళ్లి జరగటం మీ నాన్నగారికి ఇష్టం లేదు. ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను చంపుతానని బెదిరించి వెళ్ళారు. అందుకే మనం ఎక్కడికైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ రోజు రాత్రి 11 గంటలకు ఊరు బయట ఉన్న అమ్మవారి గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మనల్ని తీసుకువెళ్ళడానికి నా ఫ్రెండ్ లక్ష్మీపతి కారు తీసుకుని వస్తాడు, నువ్వు వచ్చేసి. లక్ష్మి, చూసారండి,
అక్కడే నిలబడిపోయారే, రండి మావయ్య. మన కుటుంబాల మధ్య ఉన్న పగ వల్ల నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు. కానీ భవానీ కోసం రాక తప్పలేదు బాబు. భవానీ కోసం నేనేం చేయాలో చెప్పండి. భవానీని ఎండీగా పెట్టి మూసేసిన ఫ్యాక్టరీని రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. లోన్ కోసం అప్లై చేశాను, శాంక్షన్ అయింది. కానీ ఎవరైనా షూరిటీ ఇస్తే గానీ. నేను ఇస్తాను మావయ్య. థ్యాంక్స్. నీ మూర్ఖత్వం ఎంత పనిచేసిందో చూడు. మీ నాన్న మీద ద్వేషంతో ఆ నీలకంఠాన్ని గుడ్డిగా నమ్మావు. ఇప్పుడు ఏమైంది? మొత్తం నీ ఆస్తి అంతా వేలవేయమని కోర్టు నోటీస్ పంపించింది. ఇప్పుడు తెలిసిందా వాడు ఎంత దుర్మార్గుడు? మీ నాన్న చాలా మంచివాడు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మీ నాన్నే. మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా మా నాన్నే మావయ్య. అంటే మీ అక్క ప్రేమను కాదు విష్ణుని చంపించాడనేగా? అవును. విష్ణుని చంపించింది మీ నాన్న కాదురా, ఆ నీలకంఠం. దాని సాక్ష్యం విష్ణు స్నేహితుడు ఈ లక్ష్మీపతి. అవును ప్రకాష్, విష్ణును చంపించింది వాళ్ళ బాబాయి నీలకంఠం. బాబాయ్, నిజం చెప్తే నన్ను కూడా చంపుతారన్న భయంతో ఇన్నాళ్ళు చెప్పలేదు. నన్ను క్షమించు బాబు. ఇప్పటికైనా నిజం తెలిసిందా? బాబు గారు ఆ నీలకంఠ మన ఇంట్లో సామాన్లు బయట పడేస్తున్నాడు. ఇంకా నీ కోపం తీరలేదా? తీరలేదు. తీరలేదా? మీ అన్నయ్య గారు అబ్బాయిని చంపేసి ఆ నేరాన్ని రాడి మీద నెట్టేశావు కదా. అది నా శత్రువు మీద పగ తీర్చుకోవడానికి రా, ఊళ్ళో నాకు ఎదురు లేకుండా చేసుకోవడానికి. అదేంటిది మరి బ్రాహ్మణ్ సపోర్ట్ చేశావు? నా శత్రువు కొడుకుని అల్లుడుగా ఎలా ఒప్పుకుంటాను రా? అందుకే బ్యాంక్ లోన్ కని వాడి ఆస్తంతా షూరిటీగా పెట్టించాను. నష్టాలు చూపించి వేలం వేయించాను. వేలం పాటలో ఆ రాయుడు ఆస్తంతా కొట్టేశాను. ఏయ్! ఓ నాయనో, నువ్వు సామాన్యుడు కాదు రోయ్, నువ్వు పెద్ద చేసేవారి గుడివి. ఏంటిది? నా ముందే మా నాన్న కొడతావా? వీడి తండ్రి ఈ దుర్మార్గుడు ఎన్ని పాపాలు చేశాడు నీకేం తెలుసు? మా నాన్న చేశాడా? చేసిందంతా మీ నాన్న. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మా అన్నయ్య ప్రాణాలు తిరిగి తేగలవా? మీ అన్నని చంపింది మా నాన్న కాదు. మీ నాన్న కాదా? అంటే మా నాన్న? చెప్పినా చెప్తావు. ఎంతైనా ఆ దుర్మార్గుడు కడుపును పుట్టినోడువే కదా. భవాని, మా నాన్న గురించి అలా మాట్లాడదు భవాని. నీకు తెలిసిందంత నిజం కాదు. మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను. చూసావమ్మా, నిన్ను నమ్మించడానికి మీ ప్రేమను అడ్డు పెట్టుకుంటున్నాడు. నేను కాదురా, నువ్వు మా ప్రేమను విడదీయాలని చూస్తున్నావు. మా కుటుంబాన్ని సర్వనాశనం చేసావు కదరా. ప్రకాష్! మా నాన్న మీద ఇంకొక దెబ్బ పడిందో నేను చచ్చిన తొట్టు. చచ్చినంత తొట్ట? ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మలేదో అప్పుడే మన మధ్య ప్రేమ చచ్చిపోయిందే. ఇక జీవితంలో నీ మొహం చూడను. వెళ్ళు. ఆడవాళ్ళ జీవితాలతో మనసులతో ఆడుకోవడం మీ వంశానికి కొత్తేం కాదుగా. ఏయ్, నా వంశం గురించి మాట్లాడే అర్హత నీకు లేదే. నీకే కాదు, ఇక ఏ ఆడదానికి అవకాశం ఇవ్వను. ఇక నా జీవితంలో ఏ ఆడదానికి చోటు లేదు.